ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అక్యురేట్గా ఏముండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి అర్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18 మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18 మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాల సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు, ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ. ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఈ దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2025 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, కన్యా రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం నవగ్రహాలు స్థితిగతులు వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి? కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యా రాశిలోకి వచ్చింది. వీరికి ప్రస్తుతం అయితే మనకి శని బలం మనకి 30th మార్చి దాకా బాగుంది.
అలాగే గురుబలం 15 మే దాకా బాగుంది, తర్వాత కూడా బాగానే ఉంది. నేను దశమ స్థానంలో ఉన్నా కూడా మేలే చేస్తాడు, నష్టమేం చేకూర్చడు. ఇక రాహుకేతుల విషయం వస్తే కనుక 5th హౌస్ 11th హౌస్లోకి వస్తారు. అది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పుకోవాలి కన్యా రాశి వారికి. 18 మే నుంచి 2025 నుంచి రాహు ఏమో కుంభంలో, కేతు ఏమో సింహంలో. సో ఇన్నాళ్ళు ఈ 17th మే దాకా 2020 దాకా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, భయం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. నేను చెప్పాను కానీ గ్రహణ సమయం అని చెప్పి, ఆ గ్రహణ సమయం అనేది ముఖ్యంగా వెళ్ళిపోతుంది. సో చాలా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి కన్యారాశి వారికి. శ్రమకాలం ధనం వ్యర్థంగా రిలీఫ్ అయిపోతారు అన్ని విధాలు కూడా. మెయిన్గా స్ట్రెస్, స్ట్రెయిన్ రిలీఫ్ మటుకు 1.5 year నుంచి బాగా ఇదిగా ఉందన్నమాట. సో అది మటుకు మనకి 18th మే తోటి తొలగిపోతుంది. అంటే గురు దశమంలో ఉన్నాడు, చాలా అత్యుత్తమం అని చెప్పాలి. రాహుకేతుల బలం బాగుంది. శని మటుకు సప్తమ స్థానంలో వస్తాడు. సాధారణంగా కన్యారాశి అధిపతి బుధుడు, శని బుధుడు మిత్రులు కాబట్టి సప్తమ స్థానం అయినా అంత నష్టం ఉండదు. సాధారణంగా అంటే సప్తమ స్థానంలో శని ఉంటే కనుక ఇంట్లో గొడవలు అవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, అలాగే దెబ్బలాట్లు జరగడం. అలాగే 7th హౌస్ అంటే పార్ట్నర్ కాబట్టి అటు బిజినెస్ పార్ట్నర్ అయితే వాళ్ళతో కూడా గొడవలు ఉంటాయి. అలాగే 7th హౌస్ అంటే ఇమీడియట్ బాస్ కింద కూడా వస్తాడు. సో ఆఫీస్లో కూడా చిన్న చిన్న దెబ్బలాట్లు అవన్నీ జరుగుతుంటాయి. సో కొంచెం మౌనంగా ఉండడం, అంతగానే లేదు, కొంచెం మౌనంగా ఉంటే సరిపోతుంది. అది భార్యాభర్తల సమస్య అయినా, ఆఫీస్లో సమస్య అయినా, ముఖ్యంగా పార్ట్నర్స్ మధ్యన, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యన. సో కామ్గా ఉంటే సరిపోతుంది. వీళ్ళ మటుకు విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, యూట్యూబ్ రంగం వారికి, పత్రికా రంగం వారికి, సినిమా రంగం వారికి, వ్యాపారస్తులకి అందరికీ కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంతకుముందు వివాహాలు అంటే నార్మల్గా అయిపోయాయి, కానీ ఇప్పుడు వివాహం కోసం చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మాకు వివాహం అవుతుందా లేదా అని అడుగుతూ ఉంటారు. కన్యారాశి వారికి ఎలా ఉంది వివాహ ప్రయత్నాలు? కన్యారాశి వారికి దశమ స్థానంలో ఉన్న కూడా గురువు ఖచ్చితంగా వివాహం చేస్తాడు. ముఖ్యంగా ఇప్పుడైతే మనకి 18th మే దాకా అయితే భాగ్యస్థానంలో ఉన్నాడు, ఇంకా చాలా బాగుంది. కాబట్టి 18th మే లోపల వివాహం అయిపోవడం కానీ, లేదంటే ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ, లేదంటే మాట ఖాయపరచుకోవడం కానీ ఖచ్చితంగా అవుతుందని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ఖచ్చితంగా కన్యారాశి వారికి వివాహం అవుతుందండి. విద్యార్థులు ఎవరైనా ఫారెన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అవన్నీ ఫలించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం, ఎందుకంటే విద్యాస్థానం అనేది చతుర్థ స్థానం. సో కన్యారాశి నుంచి చతుర్థ స్థానం ధనస్సు కాబట్టి, మిథునంలో ఉన్న గురువు మనకి సప్తమ దృష్టితోటి మనకి ధనస్సును చూస్తాడు కాబట్టి, విద్యాస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి సువర్ణ అవకాశం. ఈ సంవత్సరం విద్యార్థులకి పట్టిందల బంగారం అని చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకుంటే బాగుంటుంది? వీరికి ఇంకా ఇది ఒక్కటే చెప్పుకోవాలి ముఖ్యంగా, అంటే శని అనేది సప్తమంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండండి. ఆంజనేయ స్వామిని, విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి. వీళ్ళైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామి స్తోత్రం, అలాగే వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోండి. మంగళవారం, శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వీళ్ళైతే కనుక తమలపాకుల పూజ, సింధూర పూజ చేయించడం, వడమాల సమర్పించడం, ఇలాంటివన్నీ చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం, లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు, కన్యారాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.